హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో చాలా ప్రాంతాలకి ఇప్పటికీ కూడా రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ మనోహరాబాద్ నుండి కొత్తపల్లి వరకు కొత్తగా రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని సిద్దిపేట వరకు రైలు అనేది ప్రారంభమైంది. మరికొన్ని రైల్వే రైళ్లకి ప్రస్తుతం సర్వేలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మరొక రైల్వే లైన్ అనేది ప్రజలకి తొందరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రైల్వే లైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది, ఈ రైల్వే లైన్ వల్ల ఉపయోగాలు, ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ నుండి కృష్ణా వరకు రైల్వే లైన్ ని తొందరగా నిర్మించడానికి చర్యలు అనేవి తీసుకోవాలని రైల్వే శాఖని కోరారు. అసలు ఈ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ అనేది ఎలా వెళ్తుంది, అసలు ఈ రైల్వే లైన్ గురించి వివరాలకు వెళ్తే, వికారాబాద్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ వాడి మధ్యలో ఉండే ఈ వికారాబాద్ రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ వికారాబాద్ రైల్వే స్టేషన్ నుండి మొదలై ఈ రైల్వే లైన్ తెలంగాణ కర్ణాటక బార్డర్ లో ఉండే కృష్ణా రైల్వే స్టేషన్ కి ముగిస్తుంది. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి మనకి 122 కిలోమీటర్లుగా వస్తుంది. ఈ 122 కిలోమీటర్లని రైల్వే లైన్ గా మార్చడానికి మొత్తం అయ్యే వ్యయం వచ్చేసి 2196 కోట్లుగా రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ రైల్వే లైన్ ని మనం ఒకసారి మ్యాప్ లో చూద్దాం ఎలా వెళ్తుందనేది. ఇది వచ్చేసి మనకి వికారాబాద్ రైల్వే స్టేషన్, తెలంగాణలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ రైల్వే లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ ఈ పరిగి ప్రాంతానికి చేరుకుంటుంది. ఇక్కడ నుండి కట్ అయి ఈ ప్రాంతాల గుండా ఈ కొడంగల్ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ కొడంగల్ ప్రాంతం అనేది ఈ రైల్వే లైన్ లో ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కొడంగల్ దాటిన తర్వాత ఈ రైల్వే లైన్ అనేది మనకి ఇక్కడ ఈ నారాయణపేటకి చేరుకుంటుంది. ఈ నారాయణపేట కూడా చాలా పెద్ద ప్రాంతం ఈ రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాలలో. నారాయణపేటను దాటిన తర్వాత ఈ రైల్వే లైన్ వచ్చేసి మనకి ఈ మక్తల్ ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ ఈ మక్తల్ ప్రాంతం నుంచి డైవర్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఇది హుజనాబాద్ ప్రాంతాన్ని కూడా కవర్ చేస్తుంది. ఫైనల్ గా ఇది ఇక్కడ కర్ణాటక బార్డర్ లో ఉండే కృష్ణకి చేరుకుంటుంది. ఈ మ్యాప్ అనేది ఇదే కరెక్ట్ అని కాదు, దీనిలో కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. ఈ రైల్వే లైన్ అనేది ఇంకా సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ రైల్వే లైన్ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందనే దాని మీద ఒక పూర్తి అప్డేట్ అనేది వస్తుంది. ఈ రైల్వే లైన్ నిర్మించడం వల్ల ఉపయోగాలు వచ్చేసి, ఈ ప్రాంతాలు అనేవి చాలా వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణలో. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులని వివిధ ప్రాంతాలకి తరలించవచ్చు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులను కూడా వివిధ ప్రాంతాలకి తరలించవచ్చు. అలాగే ఈ ప్రాంతాల నుండి ఎక్కువగా విద్యార్థులు, వివిధ వ్యాపార పనులు చేసుకునేవారు నిత్యం ప్రయాణాలను కొనసాగిస్తారు. వారికి ఈ రైల్వే లైన్ అనేది చాలా వరకు కన్వెంట్ గా మారనుంది. అలాగే హూబ్లీ, కొల్హాపూర్, గోవా, మహాలక్ష్మి ఆలయం ఇలాంటి ప్రాంతాలకి వెళ్ళడానికి ఈ రైల్వే లైన్ అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది. అలాగే ఇది ఒక షార్టెస్ట్ రూట్ గా చెప్పుకోవచ్చు. తొందరగా ఈ సర్వేలు అనేవి కంప్లీట్ అయ్యి ఈ రైల్వే లైన్ యొక్క పనులనేవి పట్టాలెక్కితే ఈ రైల్వే లైన్ అనేది అతి తొందరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. చూద్దాం, తొందరలోనే ఈ రైల్వే లైన్ కి సంబంధించిన సర్వేలు అలాగే దీని యొక్క వివరాలు అనేవి వస్తాయి. ఈ రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.